అప్పుడు మీరు ఏకంగా అసాంఘిక శక్తులని గ్రామాలని ప్రజల్ని ఆ నియోజకవర్గాల్ని ఆ జిల్లాల్ని మాట్లాడుతుంటే ఆలోచించండి ఒకసారి. మీకు కూడా ఒక ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయం చేయడానికి ప్రజాస్వామ్యంలో మీకు అవకాశం కల్పించబడింది. ప్రశ్న అడుగుతున్నారు కదా, ఒకవేళ వాళ్ళ అసాంఘిక శక్తులు కాదంటే వైసీపీ వచ్చి చెప్పమనండి. అది ఎవరికైనా చెప్తారు సార్, ఎంతమంది అని చెప్తారు. 15,000 కేఎస్ ప్రసాద్ అసాంఘిక శక్తి అని ఐడెంటిఫై చేయమనండి. దాని నా ఎక్స్ప్లెనేషన్ ఎవరెవరు వచ్చి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారో అప్పుడు తెలుస్తుంది. ఎవరో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా తరలో వాళ్ళని పట్టుకుని వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలకు సభ్యత్వాలు ఉన్నాయా? మన ప్లకార్డ్ పట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తే ఏమైంది? 10 నిమిషాల్లో తెలియంది పలానా తెలుగుదేశం వాడని. రైట్. ఇంతకీ భూ సమీకరణకి ఎందుకు అడ్డుపడాలనుకుంటుంది? నేను కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లోంచి ఎలా వాకౌట్ చేశారు. ఆయన మీకు రీజన్ తెలుసు, వారి మాతృమూర్తికి ఆరోగ్యం బాగలేదని బయలుదేరి. నిజంగా సార్, వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం నిజంగా బాగోలేకపోతే ఖచ్చితంగా ఆవిడ ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో ఉండాలి పెద్ద ఆవిడ. ఎందుకంటే వసుదైక కుటుంబం లాంటి కుటుంబాన్ని ఆవిడ ఊరగాయ పచ్చలతోనూ వాటితోనూ వాళ్ళందరినీ బ్రహ్మాండమైన యాక్టివ్గా చేసే క్యారెక్టర్ ఆవిడ, పెద్ద క్యారెక్టర్. ఒక ఇంటికి ఒక పిల్లర్ అనే చెప్పాలి. కానీ నాగబాబు గారు ట్వీట్ అంటే అది మధ్యాహ్నం ఇలా మిస్ ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది సార్. నాకు మీకు మిస్ ఇన్ఫర్మేషన్ నేను ఏదైనా విశ్లేషించవచ్చు, లేదా మీరు ఏదైనా ప్రశ్నించవచ్చు. కుటుంబ సభ్యులు కదా సార్. లేడీకి లేచిందే ప్రయాణం అని చెప్పి క్యాబినెట్ని డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోతాడు ఆయన. అమ్మ ఆరోగ్యం పోలేదు నిజమే, ఒక ఫోనో లేదంటే ఒక అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి రాకుండా ఎవరో తగ్గింది నాగబాబు గారితోనే కాన్ఫ్రంటేషన్ ఉంటుంది ఆయనకి ప్రైమా ఫేస్గా. సార్ మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, గతంలో మేనిఫెస్టో ముట్టుకొని బీజేపీ, ఇవాళ 44,000 ఎకరాల నిర్ణయం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అబ్సెన్స్. గతంలో ఎందుకంటే ఎప్పుడో తీసుకున్నారు, నిన్న జస్ట్ ఆమోదమే కదా సార్. నేను 100 నిర్ణయాలు తీసుకుంటాను సార్, క్యాబినెట్ ఆమోదమే శిరోధార్యం. క్యాబినెట్ ఆమోదానికి సంతకం ఎవరు సార్ పెట్టేది? టెక్నికల్ క్యాబినెట్ సెక్రటరీ లేదా చీఫ్ సెక్రటరీ ఉంటారు. క్యాబినెట్లో చర్చించుకున్న తర్వాత చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి అయ్యా మేము ఇది మా పాయింట్స్ అండి, ఇవి మా మినిట్స్ ఆఫ్ ది ఎజెండా అండి అంటే ఆయన ప్రిపేర్ చేసి సంతకం పెట్టి ప్రభుత్వం తరఫున. ఇప్పుడు అలా కాదండి, నేను ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అసెంబ్లీలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది, ఆ చర్చకి వ్యతిరేకిస్తున్న అపోజిషన్ పార్టీ వాకౌట్ చేస్తుంది. అలా పవన్ కళ్యాణ్ గారు వాకౌట్ చేశారన్న ప్రాస్పెక్ట్ ఎందుకు తీసుకోరు మీరు? బికాస్ రాజధాని విషయంలో ఆయన కన్సర్న్లు చాలా రకాలుగా చాలా విధంగా ఎక్స్ప్రెస్ చేశారు, అవునా కదా గతంలో. సో బేసింగ్ ఆన్ ఆల్ దట్ ఇవాళ తీసుకున్న స్వచ్ఛందంగా రైతుల త్యాగంతో ఇచ్చిన 34,000 ఎకరాలకి వాళ్ళకి సముచితంగా సమన్యాయం జరిగితే అన్న అప్రహెన్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు కదా. మీరు చాలా క్యాలిక్యులేటెడ్గా వర్డ్ వాడారు. పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ నుంచి వాకౌట్ చేశారు అని. వాకౌట్ ఎందుకు అవుతుంది? ఆయనకు హీ హ్యాస్ అ వ్యాలిడ్ రీజన్ టు లీవ్ ద క్యాబినెట్ మీటింగ్. ఐమ్ నాట్ డినైయింగ్ ఇట్. వ్యాలిడ్ రీజన్ అన్నదానికి మధ్యాహ్నం నాగబాబు గారు ఇచ్చిన ట్వీట్ అది ఇవ్వలేదు అనుకోండి సార్, ఐ రెస్పెక్ట్. ఎవరికైనా తల్లి కన్నా ఏది ముఖ్యం కాదు సార్. తల్లిని ఎవరైనా గౌరవించాలి. అందులో అంత పెద్ద ఆవిడ, అందులో తండ్రి లేని పిల్లలు వాళ్ళు ముగ్గురు. సో కుటుంబానికి ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తుంది. అంతమంది మనవలు మనవరాళ్ళు అక్క చెల్లెలు కుటుంబానికి ఆవిడ పెద్ద మనిషిగా యాంకర్ రోల్ ప్లే చేసినప్పుడు ఎవరికైనా కన్సర్న్ ఉంటుంది. ఇప్పుడు మీరు రేపొద్దున ఆవిడకి నిజంగా ఆరోగ్యం బాగాలేదు మీరైనా నేను కన్సర్నే చూపిస్తాం. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఒక క్యాబినెట్ నిర్ణయాల విషయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక పార్టీ అధ్యక్షుడు, ఇది కూటమి, మీరు ఆ కోణంలో ఎందుకు చూడలేదు? రైట్ అండి. బీజేపీ ఏం మాట్లాడలేదు అంటే బీజేపీ వాళ్ళ నాలెడ్జ్లో ఉందో లేదో కూడా తెలియదు ఈ విషయం. బీజేపీ ఏమో సార్ తలుచుకుంటే ఒక నిమిషంలో డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ డెసిషన్ పక్కదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ అంటారా? వెదర్ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్, రెండు కోణాలు ఉంటాయి. ఆయన అసెంబ్లీలోంచి క్యాబినెట్ మీటింగ్ నుంచి వాకౌట్ అన్న ప్రాస్పెక్ట్ కాదంటే వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం ఉంది నిజమైతే ఈ రెండు కాంట్రడిక్షన్. బట్ 44,000 ఎకరాలు అన్నది ఆమోదయోగ్యమైన క్యాబినెట్ నిర్ణయం అన్నప్పుడు నాకు ఉప ముఖ్యమంత్రి గారు లేరు అక్కడ. అంటే సాంకేతికంగా ఉప ముఖ్యమంత్రి అనే పేరు మనకి ఎక్కడ ఉండదు, క్యాబినెట్ మినిస్టర్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఇప్పుడు పంచాయతీ పరిధిలో మినిట్స్ లో రాసుకునేప్పటికీ వాళ్ళ సార్ నాకు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా క్యాబినెట్ హోదా ఉప ముఖ్యమంత్రి అనే అలంకారం ఇచ్చిన ఆయనకి ఆ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఉన్న అప్రహెన్షన్స్ ఆయన నోటీస్లోకి రావచ్చేమో 44,000 ఎకరాలకి. ఆ ప్రాస్పెక్టులో వాళ్ళు సుముఖంగా లేనన్నది క్యాబినెట్ బుల్డోజింగ్ నిర్ణయం అయినప్పుడు ఆయన వాకౌట్ చేశారు. లేరని మీరు ఎట్లా అంటారండి? నారాయణ గారు చెప్పారు స్వయంగా. వాళ్ళు నారాయణ గారు అండి ఇన్లెట్ మనిషే కదా, ఆయన కూడా ఇంకో క్యాబినెట్ మినిస్టర్ అంతే కదా. ఆయన చెప్పారు ఇంకొక ఇదేనా ఉంది, ప్రజలు ఎత్తుక్కుంటూ వస్తున్నారు వాళ్ళ భూములు ఇవ్వటానికి. సార్ ఎంత 34,000 ఎకరాల విషయం కూడా ఇలాగే మాట్లాడుకున్నాం సార్. కానీ ఇవాళకి వాళ్ళకి న్యాయం గురించి నేను అడుగుతాను. అండ్ ఇంకోటి ఏం చెప్పారు, ఆ తీర్పు క్యాబినెట్ 33% ఇంకా
1000 గజాలు 200 గజాలు 33% పీపుల్కి ఇంకా ఈ ప్రభుత్వం ల్యాండ్ సిఆర్డీఏ లోగడ చేసిన భూ సమీకరణకు సంబంధించిన నియమావళి ఇక్కడ కూడా వర్తిస్తుందని చెప్పారు. ఇంకా భయంగా ఏంటి? సార్ ఇవాళ సిఆర్డీఏ అధికారులు నారాయణ గారు చూపిస్తున్న జులుం మీద వాళ్ళు చాలా క్లియర్గా చాలా మంది రైతులు వాళ్ళు డిసెంట్ తెలియజేస్తున్న ఉదంతాలు కూడా చాలా మంది నోటీసుల్లో ఉన్నాయి. సింగిల్ సైడెడ్గా వర్క్ చేస్తున్న సిఆర్డీఏ అధికారులు. సో దీనివల్ల మీరు 44,000 ఎకరాలు 164 సీట్లు ఉన్నాయి, మేము చెప్పిందే శాసనం అన్న టైప్లో ముందుకెళ్తున్నప్పుడు కొన్ని కన్సెన్సస్ని ఎట్లా ఏ ప్రతిబింబం తీసుకుంటున్నారు. నిజంగా సమిష్టి నిర్ణయం నేను క్యాబినెట్లోంచి ఆయన వెళ్లకుండా ఉండుంటే మీరు అన్నట్టు నేను ఒప్పుకుందాను. సమిష్టి నిర్ణయమే అది. మీరు ఆపాదించకండి. మీరు మాట్లాడుకుంటుంది క్యాబినెట్లోంచి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారా లేదా? ఆయన చెప్పుండొచ్చు ఈ గో హెడ్ సార్ సీఎం గారు అని చెప్పి. సార్ అవన్నీ నాకు తెలియదు సార్. నేను మాట్లాడేది బయట కనబడి లోపల క్యాబినెట్లో నేను అలా ఛానళ్ళలోకి కింద కెమెరా పెట్టి నేను మాట్లాడే స్థాయి నాది కాదు. వాస్తవం ప్రజలకు తెలియాలి ఇందులో. ఇప్పుడు గతంలో అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మనం ఒక్కసారి పునర్రమణం చేసుకుంటే ఆయన చాలా కన్సెన్సస్ చూపించారు ఆయన. ఎందుకంటే అమరావతి పుస్తకావిష్కరణలో ఐవీఆర్ కృష్ణారావు రాసిన పుస్తకాలలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఒక ప్రాంతాన్ని ఏ విధంగా ఆపాదించి ఆయన నిర్ణయం ఉందో తర్వాత శిరోధార్యమైంది. ఎందుకంటే ఇదే ప్రధానమంత్రి గారి సమక్షంలో మొన్న పునఃప్రారంభానికి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చూసుకుంటే రెండు కాంట్రడిక్షన్. నేను ఇవాళ అవన్నీ ఒక క్రానికల్ ఆర్డర్లో పెట్టి ఈ నిర్ణయం ఆయనకి శిరోధార్యమే కాదన్న ప్రాతిపదిక మీద నేను అడుగుతున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీహో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రేపు రెస్పాండ్ అవుతారు కూడా ఆయన. సో చూసాం కదా ప్రసాద్ గారు 2-3 అంశాల మీద నిర్దిష్టంగా చెప్పారు. డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తోంది ప్రభుత్వం. నల్లపాడు మిర్చియాడ్ కేసు తిరగదోడటం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించిన ప్రియాంబుల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఈ కార్ యాక్సిడెంట్ కేసులో ఒకవేళ నిలబడకపోయినా, అది కోర్టులో నిలబడకపోయినా అదనంగా అమ్ముల పదిలో ఇంకో 2-3 కేసులు ఉండాలి కాబట్టి ప్రభుత్వం అలా పెట్టుకుంటూ వెళ్తోంది అనేది. అండ్ రెండోది భూ సమీకరణ భారీ స్థాయిలో జరగటాన్ని వైసీపీ సహజంగా వ్యతిరేకిస్తుంది కాబట్టి రేపొద్దున సమీకరణ సందర్భంగా అల్లర్లకు పాల్పడే ప్రమాదం కనిపిస్తుంది ఇంటెలిజెన్స్ కాబట్టి దానికోసమని ఈ అరెస్టులు జరుగుతున్నాయి. ఇంకొక వాదన. పవన్ కళ్యాణ్ గారు అయితే